తెలుగుదేశం పార్టీతో జతకట్టిన కూటమి పార్టీ నాయకులు 2024 ఎన్నికల్లో అమలు కాని మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని, ఏడాది గడుస్తున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎచ్చర్ల వైసీపీ నియోజకవర్గ నాయకులతో తమ్మినాయుడుపేట గ్రామంలో బుధవారం ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, వైసీపీ నాయకులను కార్యకర్తలను వేధిస్తుందని అన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తూ అక్రమ కేసులు, అరెస్టులు చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆడబిడ్డలకు నెలకు 1500, అమ్మఒడి పథకాలతో పాటుగా మరో 3 పథకాలు నేటికి అమలు పరచలేదని, వీటన్నింటినీ ప్రజలు తెలియపరచాల్సిన విషయం ఉందని అన్నారు. ఎన్నికలు జరిగిన ఏడాది తిరగక ముందే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కృష్ణదాస్ అన్నారు. కూటమి నాయకుల్లో ఒకరికి ఒకరు పొంతన లేదని, రోజుకో రకంగా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, స్టీల్ ప్లాంట్ విషయాల్లో రోజుకో విధంగా పొంతనలేని మాటలు ఆడుతున్నారని తెలిపారు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం పార్టీ అధిష్టానం కల్పిస్తుందన్నారు. పార్టీ పటిష్టం కోసం ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించాలన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మెప్పు కోసం ఏపీ ప్రభుత్వం కూటమి భజన చేస్తుందని విమర్శించారు. ఎచ్చర్ల నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధికారులు అవలంబిస్తున్న తీరు చాలా బాధిస్తుందని, పరిపాలన అనేది ఏ పార్టీకి శాశ్వతం కాదని, ఈ విషయాన్ని ప్రతి ఉద్యోగి ఉత్తరకాలని సూచించారు. ఏది ఏమైనా ప్రభుత్వం సూచిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఈ సమావేశం నియోజకవర్గ వైకాపా నాయకులు సనపల నారాయణరావు, మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దన్ రెడ్డి, హేమమాలిని రెడ్డి, జరుగుళ్ల శంకర్రావు, స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రతినిధులు పంచాది వెంకట నరసింహమూర్తి, ఎండ రమేష్, ఎంపీటీసీ ప్రతినిధి వావిలిపల్లి రామారావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు గురుగుబెల్లి రామచంద్రరావు, కార్యకర్తలు గురుగుబెల్లి దివాకర్ రావు, ముద్దాడ రామకృష్ణ, పైడి సింహాచలం, 3 మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఎలక్షన్ అయ్యి ఇప్పటికీ 10 మాసాలు అవుతూ ఉంది. త్వరితగతిన కమిటీలన్నీ వేయమని పైనుంచి ఆదేశాలు రావడం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని కమిటీలను కూడా మన నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకోవడం, అలాగే ముఖ్యంగా మన మండల కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీలు 4 మండలాల కమిటీలు కూడా అన్ని మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా పెద్దలందరినీ కూడా ఆహ్వానించి పిలిచి ఆ కమిటీ ద్వారా అందరి అభిప్రాయ నిర్ణయం మేరకు చేసుకొని దాని ప్రకారం మండల కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడే కాదు, నేను 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కానించి కానీ, అంతకుముందు వాదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కానించి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గాన్ని నుంచి తూచా తప్పకుండా చేశామంటే అది మీ అందరి సహాయ సహకారాలతోని తెలియజేస్తున్నా. మరి కిరణ్ గారిని పూర్తిగా మీరు బలపరచాలి. ఆయన సమన్వయకర్తగా ఆయన నియామకం చేసిన తర్వాత మొదటి నుంచి కూడా విభేదాలు, మరి వర్గాలు ఇటువంటివి చేస్తే ఏ నాయకుడికైనా రాజకీయం చేయడం కష్టం. చాలా ప్రజలకు మనం నచ్చపాల. ఎందుకంటే కరోనా అన్నది ఆనాడు ఎన్నికల్లో తెలియదు మనకి, జగన్మోహన్ రెడ్డికి తెలియదు, మనకి తెలియదు. మన అధికారం చేపట్టిన తర్వాత కరోనా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గ్రామానికి కూడా మరి కరోనా బారిన పడిపోయి ఎంతోమంది చనిపోయినారు. అది అత్యధిక ప్రాధాన్యత వైద్యానికి ఇచ్చి అవేరు మనకు ఆదుకునే సందర్భం ఒకసారి మననం చేసుకోవాలని చెప్తున్నాను. గ్రామాల్లో కూడా మనం గట్టిగా చెప్పాలి. మౌనం అయితే అర్ధాంగీకారం అంట. వాళ్ళు విమర్శిస్తుంటే మనం కామ్గా ఊరుకునే వాళ్ళు అలాగే పేర్కొంటారు. మనం ఊరుకున్నాం అనుకో, ఊరుకుంటే వాళ్ళు ఎవరు ఇంకా ఎక్కువ అవుతుంది. ఏటా మీరు చేసింది ఏంటి, మేము చేసింది ఏంటి, మా నాయకుడు ఎక్కడ తప్పు చేశాడు, మీరు ఎక్కడ బాగా చేస్తారని చెప్పి మీరు అడగండి. మీరు ఎక్కడ తప్పు ఒక్క మాట మాట్లాడక్కర్లేదు. ఉన్న విషయం, జరిగిన విషయం మనం ఏదైతే చేసామో అదే చెప్పండి. మనం నష్టపోయింది ఎవరు? కిరణ్ నష్టపోయాడు, మీరు నష్టపోయాడు, నేను నష్టపోయాను. కానీ గ్రామాల్లో ప్రజలు ఎక్కడ నష్టపోయాడు అని అడుగుతున్నాను నేను. గ్రామాల్లో పేద ప్రజలందరికీ మేలు జరిగింది. ఎవ్వరూ తెలుగుదేశం వాడు కూడా కాదనడానికి లేదు.